హాయ్ పిల్లలు, మన బాల వరల్డ్ కి మీ అందరికీ చిట్టి చిట్టి స్వాగతం. ఇక్కడ మనం కలిసి ఆడుకుందాం, నవ్వుకుందాం, మంచి మంచి కథలు వినుకుందాం. మా చిన్న ఫ్యామిలీలో చేరాలంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి ప్లీజ్. టింగ్ టింగ్. ఒక ప్రశాంతమైన ఉదయం. పూలతో నిండిన తోటలో ఒక చిన్న చిలుక ఒంటరిగా చెట్టు కొమ్మపై కూర్చుంది. ఈ ఉదయం ఎంత అందంగా ఉందో! నాకు ఒక స్నేహితురాలుంటే బాగుండేది. అప్పుడే రంగుల రెక్కలతో ఒక చిన్న సీతాకోక చిలుక ఆకాశం నుంచి మెల్లగా దిగింది. హాయ్, నువ్విక్కడ ఒంటరిగా ఎందుకున్నావు? సీత చిరునవ్వుతో చిలుక దగ్గరకు వచ్చింది. అయితే నేను నీ స్నేహితురాలే అవుతాను. నిజమేనా? అయితే మనం కలిసి ఎగురుదాం. ఇద్దరూ ఆనందంగా తోటలో చుట్టూ తిరుగుతూ స్నేహాన్ని ప్రారంభించారు. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి వేగంగా వీచింది. చిలు, ఆకాశం ఎందుకింత చీకటవుతోంది? నాకు భయంగా ఉంది. భయపడకు సీత, నేను ఉన్నాను. బలమైన గాలి సీతను దూరంగా తోసేసింది. చిలు, నన్ను వదిలేకు. ఏమి అయినా సరే నిన్ను వదలను. చిలుక ధైర్యంగా సీత వైపు ఎగిరింది. వాన కురిసింది. చెట్టు క్రింద ఇద్దరూ ఆశ్రయం పొందారు. వాన తగ్గిన తర్వాత సీత రెక్కలు తడిసిపోయి బలహీనంగా కనిపించాయి. నువ్వు లేకపోతే నేను ఉండేదాన్ని కాదు. స్నేహం అంటే కష్టాల్లో తోడుగా ఉండడం. చిలుక మాటలు సీత హృదయంలో ధైర్యాన్ని నింపాయి. నేను మళ్ళీ ఎగరగలనా? నీకు ధైర్యం ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు. కొన్ని రోజుల తరువాత సీత మళ్లీ తన రెక్కలను ప్రయత్నంగా కదిలించింది. చూడు చిలు, అదే నా సీత, నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు. ఆమె మెల్లగా గాల్లోకి లేచింది. చిలుక ఆనందంతో ఆమెను చూస్తోంది. నీ వల్లే నాకు ఈరోజు ధైర్యం వచ్చింది. మన స్నేహమే మన బలం. సూర్యాస్తమయం ఆకాశాన్ని బంగారు రంగులో మార్చింది. నిజమైన స్నేహం అంటే ఏమిటో నువ్వు చూపించావు. నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఆ రోజు నుంచి వారు ఎప్పటికీ విడిపోని స్నేహితులయ్యారు. ఏ పరిస్థితుల్లోనైనా మనం కలిసి ఉంటాం కదా. ఎప్పటికీ. స్నేహం అంటే కష్టాల్లో ఒకరికి ఒకరు అండగా ఉండడం.